హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మన ఛానల్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీ రైడ్ రివ్యూ అయితే చేయబోతున్నాము. స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను హీరో జహీర్ మోటార్స్ చింతలపూడి టీం వాళ్ళకి. వాళ్ళు ఈ వెహికల్ నాకు ప్రొవైడ్ చేసింది. సో మన ఛానల్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా నేను రివ్యూ చేయలేదు. ఇది హీరో విడా VX2 గో బేస్ మోడల్ అనమాట. ఇందులో VX2 ప్లస్ కూడా ఉంటుంది. సో VX2 ప్లస్తో కంపేర్ చేసుకుంటే ఈ గో అనేది కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది అనమాట. సో వాటన్నిటి గురించి కంప్లీట్గా గోప్ రివ్యూలో మాట్లాడుకున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా రైడ్ రివ్యూని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, కీ ఆన్ చేస్తున్నాను. 4.3 LCD కన్సోల్ ఇచ్చారు. కలర్ఫుల్ కన్సోల్ ఇది. లెటర్స్ మొత్తం చూసారా, కలర్ఫుల్గా ఉంది. ఫీచర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో. ఇంకా స్కూటీని స్టార్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది స్కూటీ అనేది. చూడండి, అసలు స్టార్ట్ అయినట్టు కూడా నాకు తెలియలేదు. అని వస్తుంది సౌండ్. ఇందులో ఎకో అండ్ రైడ్ అని చెప్పి 2 మోడ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎకో మోడ్లో ఉంది. ఎకో మోడ్లో టాప్ స్పీడ్ చెక్ చేద్దాము ఎంత వెళ్తుంది అనేది. ఎకో మోడ్లో 45 మించి వెళ్ళట్లేదు స్కూటీ అనేది. 45 అనేది లిమిటెడ్ స్పీడ్ అనమాట. ఇంకా ఎకో మోడ్కి. ఎకో మోడ్లో ఏంటంటే రైడింగ్ రేంజ్ అనేది మంచిగా వస్తుంది. సో అప్రాక్సిమేట్గా మీరు ఈ స్కూటీ నుంచి రైడింగ్ రేంజ్ 60 నుంచి 65 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్ వచ్చేసి 92 అనమాట. బట్ రియాలిటీలో మీరు ఎక్కువ మోడ్లో రైడ్ చేసుకుంటే 65 దాకా రేంజ్ అనేది మీరు పొందొచ్చు. ఇప్పుడు మనం టర్న్ అయితే అవుదాము. స్కూటీ టర్నింగ్ రేడియస్ కూడా చెక్ చేద్దాము. స్కూటీ మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఈజీగా ఉంది హ్యాండిల్ చేయడానికి. కంప్లీట్గా ఫైబర్ బాడీ ఉంటుంది ఇందులో. ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యాక్సిమం ఫైబర్ బాడీతోనే వస్తాయి, కొన్ని మాత్రం మెటల్ బాడీతో ఉంటాయి. సో ఇక్కడ టర్న్ అయితే అయిపోదాము. ఓకే, టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది. ఎక్కువ మోడ్లో పెడతాను. జస్ట్ మీరు ఈ రైడింగ్ మోడ్స్ మధ్య స్విచ్ అవ్వాలంటే ఇక్కడ బటన్ ఇచ్చారు. ఈ బటన్ని ప్రెస్ చేస్తే చాలు. చూడండి, ఇప్పుడు రైడ్ మోడ్లో ఉంది. ఓకే, ఇందులో ఏంటంటే రైడ్ మోడ్లో పికప్ బాగుంది. టాప్ స్పీడ్ చెక్ చేద్దాము. ఓకే, 66 అంతే. మ్యాక్సిమం నాకు తెలిసి 70 స్పీడ్ దాకా వెళ్తుంది స్కూటీ అనేది రైడ్ మోడ్లో. అలానే బూస్ట్ ఫీచర్ అనేది ఆఫ్లో ఉంది. దీన్ని ఆన్ చేద్దాము. కన్సోల్లో ఉన్న ఏ ఫీచర్ని మీరు బ్రౌజ్ చేయాలని సరే ఇక్కడ టాగిల్ బటన్స్ ఉంటాయి 4. దీన్ని యూజ్ చేసి మీరు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని బ్రౌజ్ చేయొచ్చు. సో ఈ స్కూటీలో బూస్ట్ మోడ్ ఉందని చెప్పా కదా, ప్రజెంట్ ఆన్లో ఉంది. బూస్ట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత పికప్ మాత్రం చాలా బాగా ఇంక్రీజ్ అయిందనమాట. చూడండి, లిటరల్లీ ఆ పుల్ అనేది పెరిగింది. సో బూస్ట్ మోడ్ ఆఫ్కి ఆన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇది ఒకటి మంచి విషయమే. సో మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే బూస్ట్ మోడ్ ఆన్ చేసుకోండి. కానీ బూస్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు ఛార్జ్ అనేది త్వరగా డ్రాప్ అయిపోతుంది. బట్ ఇనిషియల్గా మాత్రం బూస్ట్ మోడ్లో పికప్ మాత్రం చాలా బాగా ఇంక్రీజ్ అయింది. లిటరల్లీ స్కూటీ పుల్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. సో ఈ స్కూటీని ఎవరు తీసుకోవాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే లోకల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, మీ దగ్గర ఆల్రెడీ పెద్ద వెహికల్ ఉంది, ఒక పెద్ద బైక్ కానీ కారు కానీ ఉండి జస్ట్ లోకల్లో సింపుల్ యూసేజ్కి గ్రాసరీ ఐటమ్స్ తెచ్చుకోవడానికి, లేదంటే ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి ఇలా తిరగడానికి ఈ స్కూటీ అయితే బాగుంటుంది. దీని ప్రైస్ ఆల్మోస్ట్ 1,10,000 దాకా ఉంది. కొంచెం ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని ప్రైస్ అనేది తగ్గొచ్చు. ఆల్మోస్ట్ మీకు 1,05,000లో ఈ స్కూటీ అనేది అవైలబుల్గా ఉంది. సో ఈ 1,05,000కి పర్లేదు, బాగానే ఉంది స్కూటీ మాత్రం. కానీ మీరు ఎప్పుడన్నా లాంగ్ వెళ్ళాలనుకోండి ఈ స్కూటీతో పని అవ్వదు. ఎందుకంటే దీని రైడింగ్ రేంజ్ 65 కిలోమీటర్స్ దాకా ఉంది కాబట్టి సో లాంగ్ వెళ్ళడం కుదరదు. జస్ట్ లోకల్లో యూజ్ చేసుకోవాలి. లేదు కొద్దిగా మీరు మనీ యాడ్ చేసుకుంటే విడా VX2 ప్లస్ వస్తుంది. అందులో ఏంటంటే రైడింగ్ రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ కూడా ఇంకొంచెం బాగుంటుంది అనమాట దీంతో కంపేర్ చేసుకుంటే. సో కొంచెం లాంగ్ వెళ్దాము అని అనుకున్న వాళ్ళు మాత్రం విడా VX2 ప్లస్ తీసుకోండి. లేదు నేను లోకల్లోనే సింపుల్గా ఆఫీస్కి, ఇంటికి చిన్న చిన్న దూరాలు కవర్ చేసుకుంటా అనుకుంటే దీన్ని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి. సో నేను మీకు VX2 ప్లస్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీనికి 1 lakh ప్రైస్ ఎలాగో మనం పెడుతున్నాం కాబట్టి కొద్దిగా మనీ యాడ్ చేసుకుంటే దీనికంటే బెటర్ ఫీచర్స్తో VX2 ప్లస్ వస్తుంది కాబట్టి అది బెటర్ ఆప్షన్ అనమాట. మీరు మనీ ఎక్కువ పెట్టినా సరే దీనికంటే బెటర్ ఫీచర్స్ అందులోనే ఉన్నాయి.
అలానే ఈ స్కూటీలో ఉన్న ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది రిమూవబుల్ బ్యాటరీ అనమాట. సో మీరు బ్యాటరీ తీసేసి ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్లో ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పైకి తీసుకువెళ్ళి స్కూటీని ఛార్జ్ పెట్టుకోవడం కష్టము. అలాంటి వాళ్ళకి రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మీరు స్కూటీ నుంచి బ్యాటరీ తీసేసుకొని ఇంట్లో తీసుకువెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ స్కూటీని ఇన్స్టాల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలానే మీరు బ్యాటరీని స్కూటీకి ఉంచే ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే ఈ స్కూటీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం వచ్చేసి 2.5 hours వరకు టైం పడుతుంది. సో ఇదనమాట. సో మీకు తక్కువ బడ్జెట్లో నేను లోకల్లోనే తిరుగుతాను, బయటకు వెళ్ళను, నాకు తక్కువ బడ్జెట్లో సింపుల్గా ఒక స్కూటీ కావాలనుకుంటే ఈ హీరో విడా VX2 గోనే బేస్ మోడల్ మీరు తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు కొద్దిగా మనీ యాడ్ చేసుకొని VX2 ప్లస్ తీసేసుకోండి. నేను మాత్రం VX2 ప్లస్ తీసుకోమంటాను. సో చాలా బెటర్ అనమాట. మీరు మనీ కొంచెం ఎక్కువ పెట్టినా సరే బెటర్ ఫీచర్స్ మీకు వస్తున్నాయి దీంతో కంపేర్ చేసుకుంటే. ఈ స్కూటీకి సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. కంపల్సరీగా మీరు ఆ వీడియోని అయితే చూడండి. ఓకే, మిర్రర్స్ విజిబిలిటీ కూడా బాగుంది, టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది ఈ స్కూటీలో. అసలు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. సో ఎలక్ట్రిక్ స్కూటీస్లో ఉన్న బెనిఫిట్ ఇదే, చాలా సైలెంట్గా ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు. మీకు పికప్ కూడా బాగుంది, కానీ సుయ్యని సౌండ్ వస్తుంది మోటార్ సౌండ్, అదొకటే నచ్చట్లేదు నాకు. జనరల్గా నాకు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇష్టం ఉండదు, అందుకే నేను ఇప్పటి వరకు రివ్యూ అయితే ఎప్పుడు చేయలేదు. కానీ ఏంటంటే ఈ విడా స్కూటీ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ డిజైన్ బాగుంది. ఈ స్కూటీని రియాలిటీలో చూస్తుంటే ఎలక్ట్రిక్ స్కూటీలో అనిపించట్లేదు. సో చాలా బాగుంది డిజైన్ అనేది. అలానే హీరో కంపెనీ కాబట్టి సర్వీస్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో రోజుకు ఒక ఎలక్ట్రిక్ బ్రాండ్ అనేది పుట్టుకొస్తుంది అనమాట. అవన్నీ మీరు కొనేసి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఇలాంటి హీరో బ్రాండ్లో ఈ విడా తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అని చెప్పి ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. సో హీరో అయితే నమ్మొచ్చు మనం, ట్రస్టే. సో కొంచెం సర్వీస్లో మనకి లేట్ అయినా ఎప్పటికైనా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఈ విడాలో. సో ఈ స్కూటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ రివ్యూ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. అక్కడ ఆ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెంచకూడదని చెప్పి. సో నేను జస్ట్ నా రైడింగ్ ఇంప్రెషన్స్ మాత్రమే చెప్తున్నాను. స్కూటీలో కంఫర్ట్ బాగుంది, పికప్ బాగుంది. రైడ్ మోడ్కి ఎకో మోడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎకో మోడ్లో పికప్ తక్కువ ఉంది, స్పీడ్ కూడా ఎక్కువ వెళ్ళట్లేదు. రైడ్ మోడ్లో మీకు పికప్ చాలా బాగుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ బూస్ట్ మోడ్లో కూడా మంచి పికప్ ఉందన్నమాట. అసలు లిటరల్లీ బూస్ట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత స్కూటీ అనేది అలా వెళ్ళిపోతుంది అనమాట. పుల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది మోటార్దే. VX2 ప్లస్లోను విడా గోలోను సేమ్ మోటార్ ఉంటుంది, మోటార్ వైజ్ ఎలాంటి చేంజ్ ఉండదు. సో కానీ చెప్పా కదా, రైడింగ్ రేంజ్లో చేంజ్ ఉంటుంది, టాప్ స్పీడ్లో చేంజ్ ఉంటుంది, కానీ సేమ్ మోటార్ ఈ 2 మోడల్స్లో యూజ్ చేశారు. ఇది ఒకటి గమనించండి. అలానే స్కూటీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. బ్రేకింగ్ బైట్ మాత్రం లిటరల్లీ చాలా అంటే చాలా షార్ప్గా ఉందన్నమాట. చూడండి అసలు డిస్క్ బ్రేక్ ఎలా పడుతుందో అలా పడుతుంది. లిటరల్లీ వెహికల్ స్టాప్ అయిపోతుంది అక్కడ. నాకు అదొకటి బ్రేక్స్ కూడా బాగా నచ్చాయి. అలానే ఫుట్ బోర్డు స్పేస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఈజీగా మీరు వాటర్ క్యాన్ కూడా క్యారీ చేసేవచ్చు, ఏమైనా పెద్ద ఐటమ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను 5 ton హైట్ ఉంటాను, నాకు మాత్రం ఇక్కడ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు, ఇది ఒకటి బాగా నచ్చింది. అలానే ఇక్కడ క్యారీ హుక్ ఉంది, రైడింగ్లో మీరు చిన్న చిన్న ఐటమ్స్ని క్యారీ చేసుకోవచ్చు. కానీ సీట్ కింద అయితే ఇవ్వలేదు, ఒకటే ఇచ్చారు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. అలానే గ్లో బాక్స్ కూడా ఒకటే ఇచ్చారు. ఈ గ్లో బాక్స్ కూడా చాలా చిన్నగా ఉంది, పెద్దగా మీరు ఐటమ్స్ కూడా ఏం పెట్టలేరు. ఇది ఒకటి బిగ్గెస్ట్ మైనస్ అనమాట. ఏదో ఫార్మాలిటీకి ఇచ్చారంతే. సో ఇచ్చేదేదో కొంచెం పెద్దగా ఇస్తే ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుండేది, కానీ చాలా చిన్నగా ఉందన్నమాట. జస్ట్ ఒక మొబైల్ ఫోన్ లాంటివి పడతాయి అంతే. వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయడం కష్టమే. ఇంకా ఈ స్కూటీ ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది. కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, నావిగేషన్ సపోర్ట్ ఉంది, ఫీచర్స్ మంచిగా ఇచ్చారు, చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. అలానే స్విచెస్ క్వాలిటీ, గ్రిప్ సెట్ క్వాలిటీ, కానీ సీట్ ఎంత మెత్తగా ఉందంటే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. కుషనింగ్ అనేది హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. సిటీలో మీరు చాలాసేపు రైడ్ చేసినా సరే మీకు బ్యాక్ పెయిన్ అంటూ ఏమీ రాదు. సీట్ కుషనింగ్ చాలా మెత్తగా అయితే ఉంది. అసలు బూస్ట్ మోడ్లో ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అనేది డ్రైన్ అయిపోతుందంటే అంత ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. సో ఇది నాకు అనిపించింది మొత్తం మీకు చెప్పాను ఈ స్కూటీ గురించి. మెయిన్గా స్కూటీ లుక్స్ బాగున్నాయి, ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది, కంప్లీట్గా ఫైబర్ బాడీతో వస్తుంది. 1 lakh రూపీస్ దగ్గరలో ఇవ్వాల్సిన ఫీచర్స్ కూడా మంచిగానే ఇచ్చారు. ఆల్ LED లైటింగ్ సెటప్ ఉంది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్, ఛార్జింగ్ సాకెట్, మంచి సీటు, మంచి బ్రేక్స్ ఉన్నాయి, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ 2 కూడా ఉంది. బ్రేక్స్ మాత్రం చాలా అంటే చాలా షార్ప్గా పడుతున్నాయి, చూడండి అసలు ఆగిపోతుంది అంతే లిటరల్లీ స్కూటీగా అక్కడే. సో ఈ విధంగా చూసుకుంటే మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. బూట్ స్పేస్ ఎక్కువ ఉంది, చక్కగా మీరు గ్రాసరీ ఐటమ్స్ ఎవరైతే ఎక్కువగా క్యారీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ ఎక్కువ ఉంది.
సీట్ కంఫర్ట్ బాగుంది, స్కూటీ లైట్ వెయిట్ ఉంది, హ్యాండ్లింగ్ బాగుంది, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి, పంచర్ అయినా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. సో మీరు ఎవరన్నా ఈ విడా స్కూటీ తీసుకుందాం అనుకుంటే చింతలపూడి జహీర్ మోటార్స్లో మీరు తీసుకోవచ్చు. మన ఛానల్ తరపున మీరు అప్రోచ్ అయితే మీకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది వెహికల్ కొనేటప్పుడు, అలానే సర్వీస్కి వచ్చినప్పుడు కూడా డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో మీకు దగ్గరలో ఉంటే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి ఈ విషయాన్ని, వాళ్ళు ఎంతో కొంత బెనిఫిట్ అనేది పొందుతారు కదా, ఎంత తగ్గినట్టే. సో ఇది ఒక బెనిఫిట్ అనేది ఉంది మన ఛానల్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వడం అనేది. సో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కానీ పెట్రోల్ వెహికల్ కానీ తీసుకుందాం అనుకుంటే చింతలపూడి జహీర్ మోటార్స్లో మీరు తీసుకోవచ్చు మన ఛానల్ ద్వారా అప్రోచ్ అయ్యి. సో దీని ప్రైస్ మాత్రం అప్రాక్సిమేట్గా 1,05,000 దాకా ఉండొచ్చు ఆఫర్స్ అనేవి కొనుక్కొని. దీనికంటూ కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. మైనస్ ఏంటంటే దీనికి ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ అనేది రాదు, సపరేట్గా యాక్సెసరీస్లో కొనుక్కోవాలి, అదొకటి మైనస్ అనిపించింది. ఇన్బిల్ట్గా ఇచ్చి ఉంటుంది బాగుండేది. ఛార్జింగ్ 45% ఉంది, 25 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఇంకైతే షోరూమ్ పక్కనే స్కూటీని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.